ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తప్పిపోయిన తన కూతురిని కనిపెట్టడం కోసం ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని పెడతాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి తన కూతురులాగా పెయింటింగ్ వేయడం చూసి ఆశ్చర్యపోతాడు. నిజానికి కొన్ని రోజుల క్రితం లిల్లీ తన తల్లితో కలిసి కాల్రో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేస్తారు. అయితే ఆ అమ్మాయి తన గతాన్ని మర్చిపోవడంతో వేరే తనని దత్తత తీసుకుని ఆని అని పేరు పెడతాడు. ఆ రోజు నుండి ఆని రెస్టారెంట్ లో పనిచేస్తూ వారికి సహాయంగా ఉంటుంది. అయితే వారంతా కూడా హ్యాపీగా ఉన్న సమయంలో ఒక రోజున ఆనిని తనను తాను గుర్తు చేసుకుంటూ ఒక పెయింటింగ్ వేస్తుంది. అదే సమయంలో రిచ్ బిజినెస్ మ్యాన్ వేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి ఎలాగైనా పోటీలో పాల్గొని మంచి రిచ్ లైఫ్ ని బ్రతకాలని ఆమె భావిస్తుంది. దానికోసం యానీ వేసిన పెయింటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తుంది. అలా కాంపిటీషన్ మొదలైన తర్వాత రిచ్ మ్యాన్ తన కూతురు కోసమే వెతుకుతుంటాడు. నిజానికి తన కూతురు గతం మర్చిపోయిందనే విషయం అతనికి తెలియదు. ఆ సమయంలో లిల్లీ వేసిన పెయింటింగ్ చూసి దగ్గరికి వచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నది తన కూతురు కాదని అర్థమవుతుంది. అయితే లిల్లీ అతనితో అసలు విషయం చెప్పకుండా ఈ పెయింటింగ్ తను ఊహించి వేసిందని అబద్ధం చెప్తుంది. ఆ సమయంలో వారికి అదంతా కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అలా కాంపిటీషన్ పూర్తయిన తర్వాత తనని ఇంటికి డిన్నర్ కి పిలుస్తాడు. అదే విధంగా కాంపిటీషన్ లో తను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నట్టు చెప్తారు. అయితే తనకు సిటీలో ఉంటూ మంచి స్కూల్లో చదువుకోవాలని ఉన్నట్టు చెప్తుంది. ఆ సమయంలో లిల్లీ కోరుకునే విధంగా చదివించడానికి ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వారితో పాటు కలిసి ఉండడం లిల్లీకి బాగా నచ్చుతుంది. వీడియో చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.